రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 2 వ్యక్తులకు మంగళవారం కోర్టులో హాజరుపరచగా ఒక వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష, మరో వ్యక్తికి 3,000 జరిమానా విధించినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. కుటుంబాన్ని పోషించే ప్రధాన సంపాదకుడు మరణిస్తే బాధిత కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా ₹20,000 ఆర్థిక సాయం వస్తుందని రుద్రూర్ తహసీల్దార్ తారాబాయ్ మంగళవారం వేటు న్యూస్ కి తెలిపారు. పోతిరెడ్డిపేట మహారాజ్ జన్మించిన స్థలంలో వసతి గృహాలు, కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు కాబట్టి దీని సందర్భంగా గురు చరిత్ర పారాయణము, భజన కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న గ్రామ సభ్యులు, గుడి కమిటీ సభ్యులు వైభవంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తుల ఆశీస్సులు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, గద్వాల్ సహా పలు ప్రాంతాల్లో వాన పడుతుంది. దాంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలోని చౌడేశ్వర మాత ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం తిమ్మక్పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో స్నానం చేసేందుకు వెళ్లి 8వ తరగతి చదువుతున్న 2 అన్నదమ్ములు మృతి చెందారు.